హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ శిరీష భూమిరెడ్డి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ వీడియో వచ్చేసి 3 డేస్ కలిపి ఒకే వీడియోలో అయితే చూపిస్తానండి. మీరు ఎక్స్‌పెక్ట్ చేసినంతగా అయితే మేమైతే సెలబ్రేషన్స్ అస్సలు చేసుకోలేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. సో మార్నింగు భోగి రోజైతే ఇంకా అసలకే ఏం చేసుకోలేదండి. అసలు నేను షూట్ కూడా చేయలేదు. ఇంకా ఆ డే అంతా ఎలా గడిచిపోయిందో అలా గడిచిపోయింది. ఇంకా నెక్స్ట్ సెకండ్ రోజు వచ్చేసి మార్నింగే లేచేసి నా పనులన్నీ కంప్లీట్‌గా చేసుకున్నానండి. ఇంకా ఫస్ట్ వచ్చేసి ఇక్కడ అగ్నిదేవునికైతే దండం పెట్టుకుంటున్నాను. ఇలా రోజు చేసినామనుకోండి చాలా మంచిది. అట్‌లీస్ట్ రోజు చేయకపోయినా కూడా ఇలా స్పెషల్ డేస్‌లో అయినా కూడా ఇలా చేయండి. ఎందుకంటే అగ్నిదేవుడు కదా! అందుకనేసి మనం స్టవ్ వెలిగించి భోజనం చేస్తాం కదా! మనం చేసే వంట మంచిగా నచ్చి హస్బెండ్‌కు, పిల్లలు మంచిగా తినాలి. వాళ్ళు కడుపు నిండా తృప్తిగా తింటేనే మనకొక ఆనందం కదా! మనం వంట చేసేటప్పుడు కొన్ని ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి. అలాంటివి ఏమీ జరక్కోకుండా అండ్ మనం చేసే వంట మనసు పెట్టి చేస్తే అమృతంలాగా ఉంటుంది కదండీ! సో, అందుకనేసి మనం మార్నింగు కిచెన్‌లోనే కిచెన్‌లోకి వస్తాం కదా! ఇలా ప్రశాంతంగా అగ్నిదేవునికి దండం పెట్టుకొని వంట స్టార్ట్ చేసినామనుకోండి, మనం చేసే వంట చాలా బాగుంటుంది. అండ్ ఎటువంటి ప్రమాదాలు జరక్కోకుండా ఉంటాయనేది పెద్దలు చెప్తూ ఉంటారు కదా! అందుకనేసి నేను కూడా బొట్టు పెట్టేసి పూజ చేసేసుకొని స్టార్టింగు పాలైతే కాచుకుంటున్నానండి. తర్వాత వచ్చేసి ఒక సైడు పాలు పెట్టాను. ఇంకొక సైడ్ వచ్చేసి బెల్లమన్నం అంటాం కదా! ఈ సంక్రాంతి ఫెస్టివల్ అంటేనే రైతులకు ముఖ్యమైన పండగండి. ఎందుకంటే కొత్తగా ధాన్యం అనేది వస్తాయి కదా! అందుకనేసి కొత్త ధాన్యంతోనే మనము ఇంకా వ్యవసాయానికి ఉపయోగించుకున్న అన్ని పరికరాలకు అన్నింటికి పూజ అయితే చేసుకుంటారు. అండ్ కొత్త ధాన్యంతోనే మనమైతే పొంగలైతే ప్రిపేర్ చేసుకుంటామండి. అందుకనేసి నేనైతే బెల్లమన్నం ఒకటే చేశాను. అందుకనేసి నేను బియ్యం మూట తెప్పించుకున్నప్పుడు ఇంట్లోకి ఫస్ట్ చేసే పని ఏమిటంటే ఫస్ట్ బియ్యం పురుగు పట్టకుండా ఏమైనా టిప్స్ ఇంతకుముందు మీకు షేర్ చేశాను కదా! అవి ఫాలో అవుతాను. ఇంకా తర్వాత వచ్చేసి మనం ఇలాంటి టైంలో బియ్యము తీసి పక్కన పెట్టుకుంటానండి. ఎందుకంటే మధ్యలో మనకు ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి అనుకోకుండా వాటిని తగిలింటాము. అందుకనేసి అందులోనూ మనము దేవుడికి ప్రసాదం నైవేద్యంగా ఏదైనా సమర్పిస్తున్నాము అంటే, ఈ మధ్య కాలంలో నేనైతే విన్నానండి. చాగంటి గారు చెప్పిన మాటలైతే ఏమిటంటే, మనం దేవునికి నైవేద్యంగా ఇప్పుడు అర డజన్ అరటిపళ్ళు తీసుకున్నామనుకోండి. అర డజన్ అరటిపళ్ళలో ఒకటి ఎవరన్నా అదే ఇంట్లో ఉండేవాళ్ళు తీసుకొని తింటారు కదా! ఇంకా తర్వాత మనం దేవుడికి పెట్టొచ్చులే ఇంకా 5 ఉన్నాయి కదా అనుకుంటాము. అట్లా కాదండి. దేవుడికి సమర్పిస్తున్నాము అంటే చాలా పద్ధతిగా మనకు ఎంగిలి అనేది కాకుండా అంటే ఇప్పుడు అర డజన్ పండ్లు తీసుకున్నప్పుడు తీసుకునే వెనకమ్మడే మనం దేవునికనేసి పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకున్న తర్వాతనే మనం వాడుకోవాలి. అంతేగాని 6 పండ్లు ఉండయి కదా! ఒకటి మనం తీసుకున్నంత మాత్రాన ఏం కాదు కదా! ఇంగ మిగతా 5 పండ్లు ఉన్నాయి కదా! మనం పెట్టుకోవచ్చులే అనుకోవద్దు. అందుకనేసి ఏదైనా సరే ఇంటికి తెచ్చుకున్న దేవునికి సమర్పించాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసినంత వరకు అయితే తెలిసినప్పటి నుంచి అయితే ఇదే ఫాలో అవుతున్నానండి. ఫ్రూట్స్ కూడా ఇంట్లోకి తెచ్చుకున్న వెనకమ్మడే మనకు తెలియకోకుండా పిల్లలో ఎవరో ఒకరు వాడుతూ ఉంటారు. మనం ఏది కూడా వాడిన తరువాత ఏ వస్తువైనా కూడా దేవునికైతే సమర్పించకూడదు. అందుకనేసి నేనైతే పండ్లు ఇంట్లోకి తెచ్చుకుని ఎనకమ్మడే దేవుడికని సెపరేట్‌గా పెట్టుకుంటానండి. ఇది మీకు అర్థమవుందని అనుకుంటున్నాను. నాకు తెలియనప్పుడు నేను కూడా అలానే అనుకునేదాన్ని. ఒక పండు తీసుకున్న మిగతా 5 పండ్లు ఉన్నాయి కదా అనేసి 6 పండ్లల్లో నుంచి ఒక పండు వాడినాము అంటే అది ఇంకా వాడినట్టేనండి.
అలా పక్కన పెట్టుకునే బియ్యంతోనే ఉన్న కాడికి వైట్ రైస్ అయితే చేసేసుకొని ఇంకా అందులో నుంచి కాస్త పక్కన పెట్టుకొని లెమన్ రైస్ ఇంకా అవన్నీ వంట అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా దేవుడికి నైవేద్యంగా సమర్పించేసి ఇంకా పప్పు తాలింపు అవన్నీ చేసేసుకొని నైవేద్యంగా సమర్పించానండి. ఇంకా సింపుల్గా అయితే నేను ముగ్గు వేసేంత టైం కూడా లేదు. ఇంకా అందుకనేసి ఇంకా అస్సలు ఇంట్రెస్టే లేదు. సింపుల్గా నా దగ్గర ఉన్న ఫ్లవర్స్తోనే చిన్న ముగ్గులాగా పెట్టేసుకొని పిల్లల్ని రెడీ చేసేసి కొన్ని పిక్స్ అలా అయితే చేశాను. ఇంకా ఆల్మోస్ట్ నాకు ఇంక అస్సలు ఓపిక లేదండి. ఇంకా తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా మళ్ళా ఈవినింగ్ టైంలో ఇంకా కొన్ని పనులు కూడా చేసేసుకున్నాను. ఇంకా ఆ రోజు మకర జ్యోతి దర్శనం చేసుకుంటే చాలా మంచిది. కాకపోతే నాకు అస్సలు కుదరలేదు, ఇంకా వెళ్ళలేకపోయాను. ఇంకా తర్వాత ఇంకా డే అంతా అలా గడిచిపోయిందండి. నెక్స్ట్ డే వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. మార్నింగే వెళ్ళాను. ఈరోజు నాన్ వెజ్ అయితే చేయలేదు, ఎందుకంటే తమ్ముడు అయ్యప్ప స్వామి మాల వేశాడు కాబట్టి కొండకైతే వెళ్ళాడు, ఇంకా రాలేదు. అందుకనేసి మార్నింగే మేము రెడీ అయిపోయేసి కాసేపు అక్కడ కూడా టైం స్పెండ్ చేసినట్టు అవుతుంది అనేసి ఇంకా అక్కడ షూట్ ఏం చేయలేదు. వెళ్ళినాంచి నేనే కుకింగ్ అవన్నీ చేసేసినాను. ఇంకా రైసు వడలు ఇంకా అవన్నీ కూడా కుకింగ్ చేసేసినాను. ఇంకా తర్వాత పిల్లలతో కాసేపు అలా అలా ఎంజాయ్ చేసి ఇంకా ఆఫ్టర్నూన్ మేము అక్కడే తినేసి ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా వడల పిండి అందుకు ఇచ్చింది. ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా ఇంటికైతే వచ్చామండి. ఇంటికి వచ్చిన తర్వాత నా కుకింగ్ చేయాలి కదా! ఇంక అందుకనేసి సింపుల్‌గా చికెన్ దమ్ బిర్యానీ అండ్ వడలు, ఇంక మటన్ అయితే చేశాను. వేడి వేడి వడలు మటన్ కాంబినేషన్‌తో చాలా అంటే చాలా టేస్టీగా ఉండిందండి. ఇంకా చాలామంది దమ్ బిర్యానీ కొంచెం కష్టము, పాత్రలు ఎక్కువ పడతాయి అనుకుంటారు. కానీ నాకెందుకో దమ్ బిర్యానీ ఈజీ అనిపిస్తుంది. ఎందుకంటే మనం కొంచెం స్పైసీగా చేసుకుంటే ఇంక వేరే కర్రీ ఏం అవసరం ఉండదు కదా! ఎందుకంటే మా వాడు ఉన్నాడు కాబట్టి మటన్ కర్రీ అయితే చేశాం. కానీ లేదంటే మాకు దమ్ బిర్యానీతోని మేము అలానే తినేస్తామండి. పెరుగు రైతా చేసేసుకొని ఇంకా అబ్బాయి కూడా ఇంక వెళ్ళిపోతాడు. ఇంక పండగ హడావిడంతా ఇంక అయిపోయింది కదా! ఇంకా అందుకనేసి ఇంకా ఇష్టంగా తింటాడు కదా మటన్ అనేసి తెప్పించాము. ఇంకా వేడి వేడి వడలు ఇంకా మటన్ కర్రీతో చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నాడు. ఇంకా బిర్యానీ విషయానికొస్తే బిర్యానీ చాలా ఈజీ అండి. ఫస్ట్ చికెన్ మంచిగా కడుక్కొని ఉప్పు, కారము, ధనియా పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, అల్లం తెల్లగడ్డల పేస్టు అవన్నీ మంచిగా వేసి చేత్తో బాగా కలుపుకోండి. కాస్త ఆయిల్ వేయాలి. పచ్చిమిర్చి చీలికలు, కొత్తిమీర అండ్ పుదీనా ఎక్కువ వేసేసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మస్ట్ అండ్ షుడ్‌గా పెరుగు అండి. పెరుగుతో మంచిగా కలుపుకొని ముక్కకు ఉప్పు, కారం, మసాలా మంచిగా పడాలి కాబట్టి మంచిగా కలుపుకొని ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఇంకా తర్వాత వేరే బాండి పెట్టి అందులో మసాలా దినుసులన్నీ వేసేసుకోండి. బ్రౌన్ ఆనియన్స్ కూడా అందులోనే వేసేసుకొని మంచిగా కలుపుకోండి. ఇంకా తర్వాత వచ్చేసి ఆ రైసు చేసుకోవాలండి. ఒక 80% రైస్‌ను ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇంకా తర్వాత దమ్ బిర్యానీ కాబట్టి ఒక వెడల్పాటి పాత్రనైతే పెట్టుకొని మందంపాటి పాత్రను అడుగంటదు. ఇంకా అందులో హోల్ గరం మసాలా అన్నీ వేసేసుకోండి. నేనైతే దమ్ బిర్యానీ అంటే మస్ట్ అండ్ షుడ్‌గా టమోటా యాడ్ చేస్తానండి. చాలామంది వెయ్యరు. నాకెందుకో టమోటా యాడ్ చేస్తేనే చాలా టేస్ట్ అనిపిస్తుంది. టమోటాను వేసి కాసేపు మగ్గనిచ్చి చికెన్ కూడా అందులో వేసి ఒక 5 మినిట్స్ అయితే ఉడికించాను. ఇంకా తర్వాత 80% ఉడికిన అన్నంనైతే అందులో వేసేసుకొని పైన కలర్స్ అయితే ఏమీ వాడనండి, ఫుడ్ కలర్సు. అవి అంత మంచిది కాదు కాబట్టి పాలలో కాస్త పసుపు యాడ్ చేసేసుకొని అలా వేసేసుకుంటానని. ఫైనల్‌గా బ్రౌన్ ఆనియన్స్ కూడా పైన వేసేసి కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోండి. నా దగ్గర లేక నేను వేయలేదు. అలా కొంచెం ఆహ్, ఆహ్ నెయ్యి ఉంటది కదా! నెయ్యి గూడా అలా వదిలేసుకొని ఒక లిడ్ కవర్ చేసి పైన ఒక బరువుగా ఉండేది ఏమన్నా పెట్టేసుకొని దమ్ చేసుకోండి ఒక 5 మినిట్సు. ఇంకా ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్‌లో పెట్టండి. ఇంకా తర్వాత లో ఫ్లేమ్‌లో ఒక 5 మినిట్స్ బాగా మగ్గించుకోండి. ఇంక దట్స్ ఇట్ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మేమైతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ బాగా తిన్నాము. ఫుల్లుగా తినేసామండి ఆ రోజు. మనస్ఫూర్తిగా తిన్నాము. ఇంకా మా సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే అలా ఒక చిన్నగా అయితే చేసుకున్నాము. అస్సలు ఇంట్రెస్ట్ లేకపోయేది. ఈసారి ఎందుకో సంక్రాంతి పండగంటేనే ఎందుకో అంత సరిగ్గా జరుపుకోలేదు. చేసుకునే ఫీలింగే లేదండి. ఇంకా ఏం చేద్దాము అన్నట్టు మీరందరూ సంక్రాంతి సెలబ్రేషన్స్ బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. ఇక్కడ ఒక పార్సెల్ అయితే వచ్చిందండి నేను ఇంటికొచ్చేసరికి. దాన్ని అన్బాక్సింగ్ చేద్దామనేసి చేస్తున్నాను. ఏం తీసుకున్నాను, నేను ఎక్కడ సదురుకున్నాను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీడియో అయితే నేను ఇంకా అదే పెట్టాలని అనుకుంటున్నాను. ఆ ఐటెమ్ అయితే చాలా బాగుందండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు నచ్చుతుంది, ఉపయోగపడుతుంది అనుకుంటే ఒక చిన్న లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోదండి. తర్వాత కొన్ని పిక్స్ కూడా యాడ్ చేశాను. ఈ శారీ డీటెయిల్‌గా వేరే షార్ట్‌లో అయితే నేను
చెప్తానండి. ఇది మీకు గుర్తుంటే ఉంటుంది. ఉగాది పండగకు నేను దేవుడి దగ్గర పెట్టుకున్న శారీ అండి. దానికి వర్కు అవి డీటెయిల్‌గా నెక్స్ట్ షార్ట్ వీడియోలో అయితే నేను చెప్తాను. సో, మీకు నచ్చుతుంది, ఉపయోగపడుతుంది అనుకుంటే చిన్న లైక్ ఇవ్వడం అయితే మర్చిపోదండి. అన్నట్టు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం అయితే మర్చిపోతండి. ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.